अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము చాందోగ్యోపనిషత్తులో 5వ ప్రపాఠకం అంటే 5వ అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. అందులో మొదటి ఖండం చూశాము. అందులో ప్రాణము మిగిలిన ఇంద్రియాలు పరస్పరం వివాదం చేస్తూ మనలో ఎవరు శ్రేష్టమైన వాళ్ళు అని పరస్పర వాద వివాదం చేసినప్పుడు ఆ వాద వివాదం యొక్క సమస్యకు పరిష్కారంగా ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ అయినటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు లేకపోతే శరీరం శుష్కించిపోతుందో వాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు అని చెప్పినప్పుడు అదే రకంగా వెళ్ళి ఒక్కొక్క ఇంద్రియం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రాణతత్వాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏ తత్వం లేకపోయినప్పటికీ కూడా మిగిలిన ఇంద్రియం లేకపోయినప్పటికీ కూడా శరీరం సుచారు రూపంగా నడుస్తుంది. కానీ ఒక ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు మాత్రము శరీరం శుష్కించిపోతుంది. కాబట్టి ప్రాణమే శ్రేష్టమైంది అనే విషయం మనం ప్రస్తావించుకున్నాం అన్నమాట. అంటే ప్రాణమే శ్రేష్టమని చెప్పి ఇంద్రియాలు కూడా అవి ప్రత్యక్షంగా చూసాయన్నమాట. కాబట్టి ప్రాణమే లేకపోతే మేమంతా లేము, మనమంతా లేము అని చెప్పి నిర్ణయించుకుంటే శ్రేష్టత్వాన్ని ఘోషిస్తాయన్నమాట. ఇప్పుడు అదే విషయాన్ని ముందు తీసుకొని వెళ్తున్నారు 2వ ఖండంలో. అంటే ఆ సరే ప్రాణతత్వమే శ్రేష్టమైంది. ఈ ప్రాణతత్వం అంటున్నాం కదా, ప్రాణ శ్వాస ప్రశ్వాస, ప్రాణ శ్వాస ప్రశ్వాస. అసలు ఈ ప్రాణ విషయంలో చాలా సూక్ష్మమైన చింతనం అండి. ప్రాణమే మనం ఆత్మ అంటున్నాం. ప్రాణమే ఏంటి? ప్రాణతత్వం ఏంటి? ప్రాణం అని చెప్పి ప్రాణోపాసన చేయాలంటున్నాం. ఏంటి ప్రాణం? ప్రాణం అంటే సామాన్యంగా శ్వాస ప్రశ్వాస గతిని బట్టి మనం ప్రాణం అని చెప్తున్నాం అంట. అదే కదా, అంటే శ్వాస ప్రశ్వాసక ప్రాణమా, శ్వాస ప్రశ్వాసక ఆత్మన, శ్వాస ప్రశ్వాస ఏంటి ఇక్కడ? ఇది ఆ ప్రాణం యొక్క స్వరూపం ఏంటి? ఈ వేదాంత దర్శనంలో చాలా విశ్లేషాత్మకంగా వస్తుంది. ఈ సంకేత రూపంలో మనకు వస్తున్నాయి. కానీ మనం ప్రాణం అనేది అనుభవం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణోపాసన చేసినప్పుడు, అంటే ప్రాణం మీద దృష్టి పెట్టినప్పుడు అది అనుభవం ద్వారా తెలుసుకునేటువంటి తత్వం అన్నమాట. కాబట్టి అది మనకు సూక్ష్మంగా అభ్యాసం ద్వారా అది అర్థమవుతుంది. కానీ మన స్థూలంగా చెప్పినట్లయితే ప్రాణం అంటే సామాన్యంగా మనం తీసుకునే శ్వాస ప్రశ్వాస గతిని ప్రాణం అంటున్నాం ఇక్కడ. ఓకేనా? ఆ గతి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది మనకు సూక్ష్మమైన అభ్యాసం ద్వారా తెలుస్తుంది. అస్తు ఆ ప్రాణానికి పోషణ ఎలా కలుగుతుంది ఆ విషయాన్ని ఇక్కడ ఈ 2వ ఖండంలో ప్రస్తావించబడింది. చూడండి, 5వ ప్రపాఠకంలో అంటే 5వ అధ్యాయంలో 2వ ఖండము, ద్వితీయ ఖండ. ఇక్కడ ఏం చెప్పబడుతుంది చూడండి. స హ ఉవాచ కిం మే అన్నం భవిష్యతి ఇది యత్కించిత్ ఇదం ఆశ్వభ్యః ఆశకునిభ్యః ఇతి హ ఊచుః తద్వై ఏతద్ అన్నస్య అన్నం అనః హ వై నామ ప్రత్యక్షం న హ వై ఏవం విధి కించన అనన్నం భవతి. ఏవం విధి కించన అనన్నం భవతి ఇతి. సహ ఉవాచ కిం మే అన్నం భవిష్యతి ఇతి యత్కించిత్ ఇదం ఆస్వభ్యః ఆశకునిభ్యః ఇతి హ ఊచుః తద్వా ఏతద్ అన్నస్య అన్నం మనో అన్నం ఏతస్య అన్నస్య అన్నం అనః హ వై నామ ప్రత్యక్షం
నా హా వా ఏవం విధి కించన నా అనన్నం భవతి ఇది. ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఉస్నే కహా మేరా అన్న క్యా హోగా, అంటే ఈ ప్రాణమే శ్రేష్టమని చెప్పి కదా, ఈ ప్రాణం సురక్షితంగా ఉండాలి, బలంగా హృష్టపుష్టంగా ఉండాలి, గతిశీలంగా ఉండాలి. ఈ ప్రాణానికి శక్తి ఏంటి, ప్రాణానికి బలం ఏంటి, ప్రాణం ఎలా జీవించగలుగుతుంది, ప్రాణం ఎలా ఉండగలుగుతుంది, ఈ ప్రాణికి అన్నం ఏంటి అని అడిగినప్పుడు ఉస్నే కహా మేరా అన్న క్యా హోగా తబు వాగాది కహా, అంటే మిగిలింది వాగింద్రియము, చక్షుంద్రియము, శ్రోత్రేంద్రియము, మనోంద్రియం అని చెప్పిన ఇంద్రియాలు చెప్పుకునేది, మిగిలిన ఇంద్రియాలని మేము శ్రేష్టత్వం కావాలి అవి ఒప్పేసుకున్నాయి అనమాట. ఆ ఇంద్రియాలు చెప్తున్నామాట, మీకు నాకు అన్నం ఏంటి, ప్రాణం శ్రేష్టత్వం చెప్పేది, నాకు ఆ ప్రాణం ఏంటి, నాకు శక్తి, నాకు బలం ఏంటి, నాకు ప్రాణం నిలబడాలి, నాకు కావాల్సిన శక్తి ఏంటి అని అడిగినప్పుడు వాగ్ ఇంద్రియాలను కూడా ప్రస్తావించాయి. ఏం ప్రస్తావించే कुत्तों और पक्षियों से लेकर सब जीवों का यह जो अन्न है, सो यह सब अन्न अन्न प्राण ने अन्न है। अन्न यह प्राण का प्रत्यक्ष नाम है। इस प्रकार जानने वाले के लिए कुछ भी अनन्य नहीं होता। అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రాణం ఇలా అడిగినప్పుడు నా అన్నం ఏమిటి అడిగినప్పుడు మిగిలిన ఇంద్రియాలు ఏం చెప్పాయంటే సమస్త ప్రాణులు, సామాన్య ప్రాణ జగత్తు నుంచి మొదలుకొని స్థూల జగత్తు వరకు, అంటే కుక్కల నుంచి మొదలుకొని పక్షుల వరకు అన్ని కూడా ఏవైతే ప్రాణులు ఉంటున్నాయో, భక్షించే ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అన్నమే కారణము. అంటే వాటికి శక్తిని, పుష్టిని ఇవ్వడానికి అన్నమే కారణము, అన్నమే ముఖ్యమైనది, అన్నమే ఆధారము. ఎందుకంటే ఇక్కడ ప్రాణ చేత అన్నం శబ్దం తయారైందన్నమాట. అంటే ఇక్కడ ప్రాణాలు మనం ఉండాలంటే అన్నం వై ప్రాణ అని చెప్పుకుంటాం. అన్నం వై ప్రాణ, ప్రాణో వై అన్నం, లేదా అన్నం వై ప్రాణ, అన్నమే ప్రాణం, ప్రాణమే అన్నం. అంటే అన్నం ద్వారానే ప్రాణం నిలబడగలుగుతుంది, అన్నం లేకపోతే ప్రాణం ఉండదన్నమాట. అందుకే అన్నాన్ని ఇక్కడ ప్రాణంతో పోల్చి చెప్పారన్నమాట. అందుకే అన్నమే ఇక్కడ ప్రాణము, ప్రాణమే అన్నం అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా మనం చూస్తున్న అనుభూతిని పొందుతున్నామట. అన్న కారణంగానే మన ప్రాణం నిలబడి ఉంది, అన్న కారణంగా శ్వాస ప్రశ్వాస గతి నడుస్తుంది. కాబట్టి ఈ రకంగా అన్నమే ప్రాణం అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వ్యక్తికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం, అన్నమే ప్రాణ స్వరూపం, అన్నమే ఆత్మస్వరూపం అని చెప్పి తెలుసుకొని ఎవరైతే ఆ రకంగా దాన్ని ఆచరిస్తారో, ఆ రకంగా దాన్ని స్వీకరిస్తారో అటువంటి వ్యక్తికి నా అనన్నం భవతి ఇది. అంటే అతనికి అనన్నం అంటే అన్నం లేదు అనే స్థితి ఉండదన్నమాట అతనికి. ఈ రకంగా అన్న స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతుందో సహ అనన్నం భవతి, అతనికి అన్నం లేదు అనే స్థితి అనేది ఎప్పుడు ఉండదన్నమాట. అంటే ఎల్లప్పుడూ అన్ని పదార్థాలు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. ఎవరైతే అన్నం యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటుందో, అన్నం యొక్క విలువని తెలుసుకుంటుందో, అన్నాన్ని పరబ్రహ్మగా భావించి ఆ రకంగా స్థుతిస్తారో, ప్రార్థిస్తారో అటువంటి వ్యక్తికి అనన్నం భవతి. అందుకే మనం ఏం చేసినా కూడా మనం అన్నం తినేటప్పుడు మంత్రపాఠం చెప్పి ఓం అన్నపతే అన్నస్య నో దేహి అనమీవస్య సుస్మినః ప్రప్రధాతారం తాదిశ ఊర్జం మే దేహి ద్విపదే చతుస్పదే అని చెప్పి మనం ఆ మంత్రపాఠం చెప్పి అన్ని తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది తేజవంతం కావాలి, విజయవంతం కావాలి, బలవంతం కావాలి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అంటే ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మనం అక్కడ ప్రార్థిస్తూ అన్న దేవతను, అన్న స్వరూపం పరబ్రహ్మను ప్రార్థిస్తూ మనం అన్నాన్ని భుజిస్తామట. అంటే అన్నంలో ఆ శక్తి ఉంది, అన్నంలో సామర్థ్యం ఉందన్నమాట. అందుకే దానివల్లనే ప్రాణాలు నిలబడుతున్నాయన్నమాట. అందుకే ఇక్కడ మే అన్నం భవిష్యతి, నాకు అన్నం ఏమిటి అడిగినప్పుడు ఎత్కించ ఇదం మా ఎత్కించ ఇదం అంటే ఏవైతే ఈ ప్రాణ జగత్తులో ఆస్వభ్య అంటే అశ్వ అంటే కుక్కలు అన్నమాట. ఇక్కడ కుక్కల నుంచి మొదలుకొని ఆ శకునిభ్య, శకుని అంటే పక్షుల వరకు ఇది హా ఊచు ఇవన్నీ చెప్పాయి. అంటే ఇవన్నీ వరకు ఇంత ఇవన్నీ ప్రాణ జగత్తుకంతా పక్షులకంతా కూడా ఏవైతే అన్నం ఉందో తద్వా ఏతద్ అన్నస్య అన్నం, సమస్త ప్రాణులు కూడా ఇదే అన్నం, ఇదే ఆధారం, ఇదే ముఖ్యమైనది. అందుకే అనహ వై నా ప్రత్యక్షం. ఎందుకంటే ఇక్కడ అన ధాతు చేత, ప్రాణ్య ధాతు చేత అన్నం శబ్దం సిద్ధించింది అన్నమాట. అందుకే అనో హ వై నా ప్రత్యక్షం, ప్రత్యక్షం మనం చూస్తున్నాం. నా హ వ ఏవం విధి కించన నా అనన్నం భవతి. ఎవరైతే ఇదొక విధి విధానం తెలుసుకుని అన్నమే ప్రాణస్వరూపం అని చెప్పి ప్రార్థిస్తారో, ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి నా అనన్నం భవతి. ఎప్పుడా అన్నం లేనివాడంటూ కాడు. ఎప్పుడు పుష్కలంగా అన్ని సకల పదార్థాలు, భోగ సామాగ్రి ఎల్లప్పుడూ అతని ముందు ఉంటుంది. అంటే సకల మనోకామన సిద్ధిస్తుంది. ఎన్ని చేసినా కూడా కోటి విద్యలు కూటి కొరికి అంటుండే కదా, ఎన్ని విధులు చదువుకున్నా ఆ అన్నం కొరికి మనం తపస్సు చేస్తుంటాం. అన్నం వల్లే మన ప్రాణం
జీవించి ఉంటుంది. అన్నం వల్ల మనం ఏదైనా క్రియ చేయగలుగుతామట. కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకంటే ఇందుకోసమే. అన్నం వల్ల మన ప్రాణం అనేది గతిశీలంగా ఉంటుంది. కాబట్టి అన్నానికి ప్రాముఖ్యత ఇచ్చి అన్నమై ప్రాణః, ప్రాణో వై అన్నం అని చెప్పి మనం ఈ రకంగా అన్నానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అంటే అటువంటి వ్యక్తి ఈ రకంగా విధిని తెలుసుకొని స్తుతిస్తాడో, ప్రార్థిస్తా అన్నని ఆ రకంగా అంగీకరిస్తాడో అటువంటి వ్యక్తి అనన్నం భవతి. అంటే ఎప్పుడు అన్నరహితమైనటువంటి వాడు కాడు ఎప్పుడు కూడా. అంటే ఎల్లప్పుడూ అన్నంతో యుక్తుడై ఉంటాడు. సకల పదార్థాలతో యుక్తుడై ఉంటాడు. సకల భోగ సామాగ్రితో యుక్తుడై ఉంటాడు. సకల భోగ సామాగ్రి ఎల్లప్పుడూ తన ఆధీనంలో ఉంటుంది. అంత శక్తి, సామర్థ్యం, ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పి ఈ మంత్రాంశాలు చెప్పుకున్నాం. అంటే ఎక్కడ చూసినా జీవనం ఆయనకు ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా ఆయనకి అన్నం పుష్కలంగా లభిస్తుంది. ఎక్కడ చూసినా అక్కడ జీవనం ఉంటుంది. ఎక్కడ పోయినా అక్కడ అతనికి జీవించే శక్తి, జీవించడానికి కావాల్సిన అన్నం పర్యాప్తంగా ఉంటుందన్నమాట. ఎక్కడ ఎటువంటి లోటు ఉండదు. అస్తు. రెండో మంత్రం చూడండి. సాహ ఉవాచ కిం మే వాసో భవిష్యతి ఇతి ఆపో ఇతి ఊచుః తస్మాద్వా ఏతద్ అశిష్యంతః పురస్తాచ్చ ఉపదిష్టాత్ అద్భిః పరిదదతి లుంబకో హ వాసో భవతి అనగ్నో హ భవతి. సాహ ఉవాచ. ఇప్పుడు సాహ ఉవాచ ఏంది? ఆ ప్రాణం చెప్పింది. ఇప్పుడు దక్కని చెప్పాం కదా, అన్నం నాకేంటి ఆ ప్రాణం అడిగినప్పుడు ఇంద్రియాలు నీకు సమస్త ప్రాణి నుంచి మొదలుకొని పక్షుల వరకు ఏవైతే మనం తీసుకుంటున్నామో ఇవన్నీ అన్నం ఏదైతే ఇస్తున్నామో అదే అన్నం ఇక్కడ బలమైంది, నీకు శక్తిని ఇస్తుంది, నీకు రక్షణగా ఉంటుంది అని చెప్పుకున్నామట. నీకు రక్షణగా ఉంటుంది అని చెప్పి ఆ మంత్రం చెప్పుకున్నామట. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాణం అంటుంది. ఇదక్క సమానం చెప్పారు కదా ఆ మిగిలిన ఇంద్రియాలని కూడా. సహ ఉవాచ, ప్రాణం చెప్తూ ఉవాచ ఏం చెప్తుంది? కిం మే వాసః. సరే నువ్వు బాగానే చెప్పావు, అన్నం ఏంటో చెప్పావు. అన్నం అంటే సమస్త ప్రాణి జగత్తులో ప్రాణులు ఏవైతే తింటున్నాయో అది నాకు కూడా అన్నం అని చెప్పి దానివల్ల నాకు శక్తి, పుష్టి కలుగుతుంది, గతి అనేది కలుగుతుంది చెప్పుకున్నావు. కానీ నా వాసం ఏంటి? నాకు ఆవాసం ఎక్కడ ఉంటుంది? అన్నం చెప్పావు, కాల్సి ఉండడానికి ఆవాసం, సమస్త ప్రాణి జగత్తుకు ఆవాసం స్థానం విశేషం ఉంది కదా. నాకు ఆవాసం ఏంటి? ఎక్కడ ఉంటాను? ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది? మా శరీరంలో ప్రాణం ఎక్కడ ఉంది చెప్పగలుగుతామా? మరి శ్వాస ప్రశ్వాస ముక్కులో ప్రాణం ఉంటుందని చెప్తామా? లేదా హృదయంలో ప్రాణం ఉందని చెప్తామా? లేదా శరీరం లోపల ఉండేటువంటి ప్రత్యేక అవయవంలో ప్రాణం ఉందని చెప్తామా? ప్రాణం అంటే ఆత్మ ఎక్కడ ఉంది? ఆ సత్తా ఎక్కడ ఉంది? ఆ గతి ఎక్కడ ఉంటుంది? సమస్త శరీరంలో వ్యాపించి ఉందా? ఏ రకంగా ఉంది? నా వాసం ఏంటి అని ఆ రకంగా ఆ భావంతో అడిగినప్పుడు స హ ఉవాచ, ఆ ప్రాణం అడిగింది. కిం మే వాసః, నా వాసం ఏంటి? నా ఆచారం ఏంటి? నా వస్త్రం ఏంటి అడిగినప్పుడు మే వాసః భవిష్యతి, ఏంటి నా ఆవాసన, ఆచరణం ఏంటి అడిగినప్పుడు భవిష్యతి ఇది, అప్పుడు ఆపహ ఇది హ ఊచుః, అప్పుడు ఆ ఇంద్రియాలు ఏం చెప్పాయి అంటే ప్రాణం మళ్ళీ అడిగిందా అంటే నాకు ఆవాసం ఏంటి, నా ఆచ్ఛాదనం ఏంటి అన్నప్పుడు అప్పుడు ఇంద్రియాలు ఏం చెప్పాయంటే ఆపహ ఇతి హ ఊచుః. నీకు వస్త్రం ఏంటి, నీకు ఆచ్ఛాదం ఏంటంటే ఆ నీళ్ళే. ఇప్పుడు అన్నం ఎలా ఉత్పన్నమవుతుంది? అన్నం ఉత్పన్నానికి కారణం ఏంటి? నీళ్లు భూమిలో నీళ్లు శాతం ఉన్నప్పుడు ఏదో అన్నం ఉత్పన్నమవుతుంది. ఆ నీళ్ళు లేకపోతే మనం అన్నం ఉత్పన్నమవుతుందా? అన్నంలో ఆ శక్తి వస్తుందా? అన్నంలో ప్రాణశక్తిని బట్టి ఆ తత్వం వస్తుందా? రాదు. అంటే ఆ అన్నంలో, ఆ పదార్థంలో ఆ శక్తి, ఆ బలం ఎక్కడ చూసింది? నీటి నుంచి వచ్చింది. కానీ నీకు వస్త్రం ఏంటి, నీకు ఆ వాసం ఏంటి, నీకు ఆవాసం ఏంటి అంటే నీకు నీళ్ళే ఆవాసం అని చెప్పి ఇంద్రియాలు చెప్పాయి అనమాట. ఆపహ ఇది, ఆపహ అంటే ఆపహ నీళ్ళే అనమాట. ఆపహ ఇది హ, నీకు వస్త్రమే, నీకు నీళ్ళే వస్త్రంలాగా ఆచ్ఛాదించి ఉన్నాయి, నువ్వు కాపాడుతూ ఉన్నాయి, నీకు పుష్టిని, శక్తిని, పోషణ ఇస్తున్నాయి. ఇది ఊచు. ఈ రకంగా ఇంద్రియాలు చెప్పాయన్నమాట. తర్వాత అందువల్లనే ఆ కారణం చదివి తస్మాత్ వై ఏతద్ అశిష్యంతః, అందుకే ఆ కారణం చేతనే ఈ అన్నాన్ని, ఏతద్ అన్నం, ఈ అన్నాన్ని అశిష్యంతః తినేటప్పుడు అంటే మనం భోజనం చేసేటప్పుడు, ఆరంభించేటప్పుడు అశిష్యంతః పురస్తాత్, భోజనం కంటే ముందు, పురస్తా అంటే ముందు అన్నమాట, భోజనం కంటే ముందు, ఉపదిష్టాచ్చ అంటే భోజనం తర్వాత, భోజనం కంటే ముందు భోజనం తర్వాత కూడా, పరిదదతి అంటే దాన్ని మనం ఆచ్ఛాదిస్తాం. అందుకే భోజనానికి ముందైనా భోజనానికి తర్వాత ఆచ్ఛాదిస్తాం. అంటే నీళ్ళ ద్వారా ఆచ్ఛాదిస్తుంటాం, పదార్థాన్ని కూడా మనం సురక్షితంగా ఉంచుతాం అన్నమాట.
అంటే మొత్తానికి మనం అన్నం తినేటప్పుడైనా అన్నం తిన్న తర్వాత తినడానికి ముందైనా కొన్ని మనం నీళ్లు జల ప్రోక్షణ చేసుకుంటున్నాం. కొన్ని ఆచమనం చేస్తూ నీళ్ళు తీసుకుంటుంటామంట. అంతిమంలో అలాగ చేస్తూ ఉంటాం. అంటే కొన్ని తినటానికి ముందు తీసుకుంటే తినటానికి అంతిమంలో తీసుకుంటాం. అంటే ఎంత మాత్రలో తీసుకున్నా అంత మాత్రలో. ఆ రకంగా. అందుకే పురస్తాచ్చ, ఉపరిష్టాచ్చ అంటే అన్నానికి ముందు, అన్నం తర్వాత కూడా ఆ జలం ద్వారాను నీకు ఆ క్రియ చేస్తూ ఉంటాం. కానీ జలమే నీకు వస్త్రం లాంటి, జలమే నీకు ఆచ్ఛాదనం లాంటి, జలమే నీకు వాసము అని చెప్పి ఇక్కడ ఇంద్రియాలు ప్రస్తావించాయి ప్రాణంతోటి. అందుకే పరిశేచనం మహోదయ. ఆ! పరిశేచనం అండి. జీ. అన్నానికి ముందు తినే ముందు పరిశేచనం అయిపోయిన తర్వాత కూడా చేస్తున్నాం కదా పరిశేచనం. జీ. దాన్ని ఆచమనాన్ని కూడా మనం అట్లా ప్రస్తావించి చెప్తుంటామట. అస్తు. పరిశేషణ చేస్తారు. అది ఒక్కోది ఒక రకం చేస్తుంటారు. కరెక్టే మీరు చెప్పింది. అస్తు. ఆ క్రియను కంటే ముందు, క్రియ తర్వాత కూడా మనం ఆ పరిశేషణ క్రియ చేస్తామనమాట. అందుకే ఆ పరిశేషణ క్రియను ఇక్కడ ఆ రకంగా ఉల్లేఖిస్తూ ఇక్కడ ప్రస్తావించబడిందన్నమాట. అందుకే ఇక్కడ అద్భిహి పరిదదతి అంటే నీకు ఆ నీళ్ళే నీకు ఆచ్ఛాదించబడుతుంది. నీళ్ళతోనే అన్ని వైపులా అన్ని దిశల్లో ఉంటుంది అంటే ఆచరించబడుతుంది. అప్పుడు ప్రాణం ఏం చెప్పంటే లుంభక, లంభుక, లంబుక, లంభుక ఈ వాస. అప్పుడు ఆ ప్రాప్తకర్త ఆ వస్త్రాన్ని వాస అంటే ఆ వస్త్రాన్ని, ఇక్కడ వాస అంటే వస్త్ర శబ్దంతో సంబోధించబడింది. ఇక్కడ వాస అంటే ఇక్కడ వస్త్రంతో చెప్పబడింది. సో వాస భవతి అంటే ఆ లంబుక ప్రాప్తకర్త ఎవరైతే ఉన్నారో అని పొందేటువంటి యజమాని ఎవరైతే ఉన్నదో అన్న స్వీకర్త ఎవరైతే ఉన్నదో దాన్ని అన్నిటినీ గ్రహిస్తాడు, అన్నిటినీ ఆచ్ఛాదించుకుంటాడు అన్నమాట. అందుకే అటువంటి వ్యక్తి అనగ్న భవతి. అటువంటి వ్యక్తి ఈ రకంగా తెలుసుకుని అయితే చింతన చేస్తారా, ఒక ఉపాసన చేస్తారా, ఆ రకంగా భావించి అతడు వస్త్రహీను. అటువంటి వ్యక్తి ఎప్పుడు వస్త్రహీనుడు కాడు. అంటే ఇప్పుడు అన్నంతో పుష్కలంగా ఉన్నాడు అంటే మనకు కావాల్సింది జీవనానికి కొనసాగి అన్నం కావాలి, వస్త్రం కావాలి, ఉండటానికి వాసం కావాలి కదా. మనం అంటుంటాం ఈ జీవనం కొనసాగించడానికి నాకు ఏం కావాలండి, నాకు ఉండటానికి నాకు బలం కావాలంటే నాకు అన్నం కావాలి, అలాగే నాకు శక్తి కావాలి, ఉండటానికి ఆచరించుకోవడానికి వస్త్రం కావాలని చెప్తుంటామట. ఇవన్నీ కూడా నీటి ద్వారా పుష్కలంగా లభిస్తాయి. ఈ రకంగా ఎవరు తెలుసుకుంటుందో అటువంటి వ్యక్తికి అనగ్న భవతి అంటే అగ్ని అంటే అనగ్న ఇక్కడ నగ్న భవతి. నగ్న అంటే వస్త్రహీనంగా లేకుండా వస్త్రయుక్తుడు అవుతాడు. అంటే ఎల్లప్పుడూ అతనికి కావాల్సిన వస్త్రాచ్ఛాదనలన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. పుష్కలంగా అన్నం లభిస్తుంది, పుష్కలంగా వస్త్రాలు కూడా లభిస్తాయి. అతనికి ఉండటానికి ఆవాసం కూడా లభిస్తుంది. అందుకే అనగ్న భవతి అంటే నగ్నరహితుడు అవుతాడు. అటువంటి వ్యక్తికి ఈ రకమైన ఉపలబ్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి అందుకే ప్రాణాలు ఇంద్రియాలు ఏమడిగాయంటే నాకు వస్త్రం ఏంటి అడిగినప్పుడు ఇంద్రియాలు ఏం సమానం చెప్పి అంటే నీకు తినటానికి ముందు, తినటానికి తర్వాత అయితే మనం ఉపసేచన క్రియ ఏదైతే చేస్తాం మనము ఆచమన క్రియ ఏది చేస్తామో అది నీకు వస్త్రంలాగా ఉపయోగపడుతుంది, వస్త్రంలాగా ఆచ్ఛాదించబడుతుంది. కాబట్టి నీకు వస్త్రమే ఆచ్ఛాదనంగా ఉంటుంది. నిన్ను ఆ రకంగా ఎప్పుడు తెలుసుకొని నువ్వు భావనాత్మకంగా నువ్వు స్థుతిస్తావో అప్పుడు నువ్వు అనగ్నో భవతి అంటే నగ్న రహితుడు అవుతావు, అంటే ఎల్లప్పుడూ వస్త్రయుక్తుడు అవుతావు అని చెప్పి ఈ రకమైన భావంతో ప్రస్తావించబడింది. అందుకే ఉస్నే కహా మేరే వస్త్ర క్యా హోగా తబు వాగాది బోలే అంటే వాగాది ఇంద్రియాలు చెప్పామని జలము నీకు వస్త్రము, జలమే నీకు వస్త్రము. నాకు వస్త్రం ఏంటి, నాకు ఆచ్ఛాదం ఏంటి, జలమే నీకు వస్త్రము. ఇసీసే భోజన దీనికి ఈ कारण భోజన करने वाले पुरुष భోజన के पूर्व और पश्चात जल से ఆచ్ఛాదన करते हैं. అందుకే భోజనానికి ముందు, భోజన తర్వాత కూడా ఉపసేచన క్రియ చేసి ఆచమనం చేసి అలాగే అంతిమంలో అదే విధంగా చేసి ఆ భోజన క్రియను సంపాదన చేస్తారన్నమాట. కాబట్టి ఐసా करने से वह वस्त्र प्राप्त करने वाला और अनग्न होता है. అటువంటి వ్యక్తి వస్త్రాన్ని పొందగలుగుతాడు. అటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా అంటే వస్త్రహీనుడు ఎప్పుడు కూడా కాడు, ఎల్లప్పుడూ భోగ సామాగ్రిలతో వస్త్రయుక్తంగా ఉంటాడని చెప్పి ఇక్కడ ఈ 2వ మంత్రంలో ప్రస్తావించబడింది.
అంటే మహోదయ, ఆచమనం అనేది శుద్ధి కొరకు చేసేది మహోదయ. ఎందుకంటే మీకు అశ్వత్థామ చివరికి ఆ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టే ముందు ఆచమనం చేసే దాన్ని విడిచిపెడతాడని మనకి మహాభారతంలో చెప్పబడింది మహోదయ. ఇక్కడ భోజనంకి ముందు చేసేది పరిశేచనం మహోదయ. ఇది పరిశేష అలాగే నేను కాదని లేదండి. ఎక్కువ పండితులంతా పరిశేషణ క్రియ చేయని చెప్తూ చేస్తుంటారు. సహజంగా అది చేస్తుంటారు. కొంచెం స్థూలంగా కొందరు ఆచమనం చేయండి అంటే ఆచమనం అంటే మనం ముఖ్యంగా శుద్ధి కొరకు మనం అనుష్ఠానం చేసేటప్పుడు అట్లా చేస్తూ ఉంటాను. శుద్ధి కొరకు మీరు చెప్పినట్టుగా. ఓకేనా? ఒకసారి చాలా మంది కొన్ని ఆచమన క్రియ చేసిన తర్వాత మళ్ళీ పరిశేషణ కర్మ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే స్టార్టింగ్ నేను అలా చెప్పాను. కొంతమంది ముందు కొన్ని క్రియాకలాపాలు కొన్ని పూజ చేస్తారు. శివలింగానికి పూజ చేస్తుంటారు. చేసి ఆచమన క్రియ చేసిన తర్వాత అంతిమంలో మనం ప్రారంభించేటప్పుడు భోజనానికి ముందు ఈ మీరు చెప్పినట్టుగా పరిశేషణ క్రియ చేస్తారన్నమాట. అస్తు మహోదయ, అస్తు మహోదయ. అదే ముఖ్యంగా మనం చెప్పడానికి స్థూల కర్మ చెప్పానమాట. నెక్స్ట్ చూడండి. అంటే మొత్తానికి ఏంటి ఇక్కడ ప్రాణ రక్షించుకోవడానికి ముఖ్యంగా ఏం కావాలి? అన్నము, జలము ఈ రెండు ఆవశ్యకము. మనకు తెలిసిందే ఈ రెండు మంత్రాలు కదా. మనం ప్రాణానికి రక్షణ ఎలా కలుగుతుంది అంటే అన్నం ద్వారా ప్రాణ రక్షణ కలుగుతుంది, నీటి ద్వారా ప్రాణ రక్షణ కలుగుతుంది. వీటి ద్వారానే మనకు ఈ ప్రాణం గతిశీలంగా ఉంటున్నారు. ఈ అన్నము లేకపోతే అన్నము జలము లేకపోతే మనకు ఆ ప్రాణశక్తి అనేది ఉండదు అంటే ప్రాణం ఉండదు అంటే ఆ శక్తి సంపన్నం కాదు. కాబట్టి అన్నం ఉత్పన్నమవుతుంది, నీటి ద్వారానే ఉత్పన్నమవుతుంది. కాబట్టి రెండు ఒకదానికి పూరకాలు అని చెప్పి, పూరకం కాదు, జలమే ఆధారము ఇక్కడ. ఓకేనా? అన్నం, అందుకే అన్నము జలము ఈ రెండు ఆవశ్యకం ప్రాణాన్ని రక్షించడం కొరకు అనేది మనం చూసాం ఇక్కడ. ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని సత్యకామ జాబాల ఏం చేశారంటే వ్యాఘ్రపద్ యొక్క వంశంలో ఉన్నటువంటి గోశృతి పేరు ఏంటి? వ్యాఘ్రపద యొక్క వంశంలో ఉత్పన్నమైనటువంటి గోశృతి అంట. అతను చూసి చెప్పాడు. ఎవరు? సత్యకామ జాబాలు చెప్పాడట. గోశృతిని చూసి చెప్పాడట. ఈ గోశృతి ఎవరంటే వ్యాఘ్రపద వంశంలో ఉత్పన్నమైనటువంటి వాడు అన్నమాట, పౌత్రుడు. అతను చూసి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒకవేళ ఈ ఉపదేశం, ఈ రహస్యం ఇప్పుడు అన్నము జలమే ఆధారము అత్యావశ్యకం ప్రాణ రక్షణ కొరకు అని చెప్పి తెలుసుకుంటారో, ఈ రహస్యాన్ని ఒక ఎండిపోయినటువంటి వృక్షానికి మనం ఉపదేశించినా కూడా దాంట్లో శాఖలు, కొమ్మలు, పుష్పాలు, ఆకులు వచ్చేస్తాయి. అంటే అంత సత్తా దీంట్లో ఉంది, అంత శక్తి దీంట్లో ఉంది అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ఉల్లేఖించామట. అంటే ఈ రకమైన ప్రాణ విద్యను ఎవరు తెలుసుకుంటారో, ప్రాణం అంటే ఏంటి, ప్రాణానికి రక్షణ ఎలా కలుగుతుంది, ఈ ప్రాణ స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారో అటువంటి వ్యక్తికి శ్రద్ధహీనమైనటువంటి వ్యక్తి కూడా అంటే ఇప్పుడే ప్రాథమిక స్థితిలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఈ ప్రాణతత్వాన్ని మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి కొంచెం అభ్యసించినట్లయితే అటువంటి వ్యక్తికి కూడా జీవన చైతన్యం కలుగుతుంది. జీవనంలో ఒక శక్తి, ఊర్జాన్ని ఉత్పన్నమవుతుంది. అంటే ప్రభు భక్తి పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల అతనికి అత్యంత నైపుణ్యం వచ్చేస్తుందన్నమాట. అంటే ఆ శక్తి ఉత్పన్నం అవుతుంది. ఎవరైతే ప్రాణోపాసన చేస్తారో, ప్రాణతత్వాన్ని తెలుసుకొని, ప్రాణ రక్షణ ఏంటి, ప్రాణం అంటే తత్వాన్ని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అతనిలో ఒక చైతన్యం జాగృతం అవుతుందన్నమాట. ఆ పరమాత్మ పట్ల అత్యంత విశ్వాసం ఉత్పన్నమవుతుంది, పరమాత్మ శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. అది ఒక నిష్ఠ, శ్రద్ధాపూర్వకంగా యథార్థమ జ్ఞానాన్ని నీలో పెంపొందిస్తుందన్నమాట. యథార్థమ జ్ఞాన్ని సంబోధిస్తుందన్నమాట, అంటే ప్రేరేపిస్తుందన్నమాట అనేది ఇక్కడ మనకు ఈ మూడో మంత్రంలో తెలుస్తున్నమాట. చూడండి. ఏతద్ సత్యకామః జాబాలః గోశ్రుతయే వైయాగ్రపద్యాయ ఉక్త్వా ఉవాచ యది అపి ఏన శుష్కాయ స్థానవే బ్రూయాత్ జాయేరన్ ఏవ అస్మిన్ శాఖాః ప్రరోహేయుః అలాగే పలాశాని ఇది. అంటే ఇక్కడ ఏముంటున్నా అంటే పైన చెప్పిన విధంగానే దీన్ని ఏతద్ అంటే ఏతద్ పైన చెప్పిన రహస్యాన్ని, జ్ఞానాన్ని, అంటే ప్రాణంకి రక్షణగా ముఖ్యంగా అన్నము, జలం అని చెప్పుకున్నాం కదా. ఆ తత్వాన్ని, రహస్యం, ఆ రకమైన విద్యను యథార్థంగా తెలుసుకుంటారో
అటువంటి వ్యక్తి ఆ కి సత్యకామ జాబాల ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గో శృతి అనే మునిని చూడగానే, ఆ బ్రహ్మచారిని చూడగానే ఉపదేశిస్తున్నమాట. ఈ రహస్యాన్ని, ఈ విద్యను ఎవరు తెలుసుకుంటారో వైయాగ్ర పద్యాయ, గోశ్రుతయే వైయాగ్ర వంశంలో ఉత్పన్నమైనటువంటి గోశ్రుతి ఎవరైతే ఉన్నదో వారికి ఉపదేశించారన్నమాట. ఉపదేశం ఏం చెప్పారంటే, ఒకవేళ ఈ ఈ రహస్యాన్ని, ఈ జ్ఞాన విజ్ఞానాన్ని ఏది అపి ఏన శుష్కాయ స్థానవే, ఎండిపోయేటువంటి చెట్టుకు కూడా ఉపదేశించినట్లయితే జాయిన, దాంట్లో కొమ్మలు, ఆకులు, పుష్పాలు మళ్ళీ ఉత్పన్నమవుతాయి. జాయేరన్ ఏవా అంటే ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. అస్మిన్ శాఖ ప్రరోహేయు అంటే ఈ అస్మిన్ అంటే ఇందులోనే, ఈ శాఖలోనే ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. అంటే ఇవన్నీ అంకురిస్తాయి. పలాశ అంటే ఆకులు కూడా వచ్చేస్తాయి, కొమ్మలు కూడా వచ్చేస్తాయి. ఈ రకంగా పళ్ళు, పుష్పాలతో యుక్తం అవుతుంది. అంటే ఈ ప్రాణతత్వంలో అంత రహస్యం ఉంది అనే భావాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. దానికి అంత శక్తి ఉందని చెప్పి ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇస్ ప్రాణ దర్శన్ సే సత్యకామ జాబాల్నే అని, ఎందుకంటే ప్రాణ దర్శనం తెలుసు కాబట్టి, ప్రాణ విద్య బ్రహ్మ సాక్షాత్కం చేసుకున్నాడు కాబట్టి ప్రాణ విద్య కూడా అతను అనుభూతిని పొందాడు కాబట్టి, అందుకే సత్యకామ జాబాలు ఏం చేసాడు, వైయాగ్ర పద్య అనే వంశోత్పన్న గోశ్రుతికి సంకేతిస్తూ లక్ష్యంగా పెట్టుకుంటూ ఉపదేశించామంట. ఉపదేశం చెప్తున్నాడు. ఏం చెప్తుంటే, यदि इसे शुष्क स्थानों के प्रति कहे तो उसमें शाखा उत्पन्न हो जाए और पत्ते फूट आवेंगे. అంటే ఎండిపోయిన చెట్టుకు చెప్పినా కూడా చెట్లు, ఆకులు, కొమ్మలు ఇవన్నీ పుష్పాలు పల్లవిస్తాయని ఆ రకమైనటువంటి తత్వాన్ని ఈ రకంగా స్థూల దృష్టాంతంతో ప్రస్తావించు. అంటే అంత శక్తి, అంత చైతన్యం వస్తుంది. అంటే చైతన్యం లేనిలో వాళ్ళకు చైతన్యం వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నదా ఈ రకంగా ప్రాణ విద్య తెలుసుకుంటుందో, అంటే ఏమి తెలియని వ్యక్తికి కూడా చైతన్యం వచ్చేస్తుంది. ఆ వ్యక్తిలో పరమాత్మ అట్టు శ్రద్ధ, విశ్వాసం ఉత్పన్నం అవుతాయి. అంటే సక్రియవంతుడు అవుతాడు. ఎవరికైతే సక్రియవంతుడే అంటే అన్ని సక్రియంగా పనిచేయడం మొదలు పెడతాడు. అంటే బుద్ధి కుశాగ్రంగా పనిచేయడం మొదలు పెడుతున్నాడు. అన్ని ఏ కర్మలు చేయాలో ఆ రకంగా తెలుసుకుంటూ కర్మ పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. అంటే అంత చైతన్యం వస్తున్నాడు. మనలో ఉన్నటువంటి సుషుప్తి, మనలో ఉన్నటువంటి ఏమంటామంటే నిద్రపోయి ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, సుషుప్త అవస్థలో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగృతం అవుతాయన్నమాట. అవన్నీ అభివ్యక్తం అవుతాయన్నమాట. అంటే అంత శక్తి అనేది మనకు ప్రాణోపాసన చేసినట్లయితే ప్రాణాన్ని పట్టుకునే, ఎందుకంటే అన్నిటికీ మూలాధారం ప్రాణం. చెప్పే సమస్త ఇంద్రియాలకు ఆధారపడితే ప్రాణం చేయవు. ప్రాణం ఉంది కాబట్టి శరీరం గతిశీలంగా ఉంది. ప్రాణం లేకపోతే ఏం చేయదన్నమాట. కానీ ప్రాణానికి ఆధారము నీళ్లు, అన్నం అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ అన్నతత్వాన్ని, జలతత్వాన్ని తెలుసుకొని మనము ఉపయోగించినట్లయితే ప్రాణంలో ఆ శక్తి, ఆ చైతన్యం వస్తుంది. నిజంగా ఈ ప్రాణశక్తిలో మనకు వికృతి రావాలన్నా, ఏదైనా కొంచెం వికారం ఉత్పన్నమైన రోగం వస్తుందనో, అనారోగ్యం అవుతున్నామంటే ఏంటి, మనం తీసుకునే అన్నంలో, జలంలో ఏదైనా తేడా చేసినప్పుడు మనకు శరీరంలో అన్ని తేడా చేస్తుంది. చూస్తుంటామా, నాకు ఆ నీళ్లు సరిపోవండి బయటికి వెళ్ళిపోతే అని చెప్పి ఏదో భిన్న భిన్న ఫిల్టర్ వాటర్ తాగుతూ ఉంటాం. ఈ రోజుల్లో పెద్ద పెద్ద స్టార్లు, డబ్బున్న వాళ్ళు చేస్తంటే ఒక్కొక్క లీటర్ వచ్చేసి, మన క్రీడాకారులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, డబ్బున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక్కొక్క లీటర్ వచ్చేసి 4 లక్షల రూపాయలంట. ఒక్కొక్క లీటర్ వచ్చేసి 5,000 రూపాయలు. అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి, డబ్బును బట్టి అలా కొని తాగుతున్నా. అంటే ఆ నీళ్ళకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే నీళ్ళ వల్లనే మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో జీర్ణశీలనం అవుతాయన్నమాట. మనం తినే ఆహార పదార్థం మన శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుందన్నమాట. దాంట్లో ఏ ఒక్క తేడా చేసినా కూడా మనకు అనారోగ్య పాలవుతున్నాం అన్నమాట. మనం చూస్తున్నాం. ఎందుకు దానికి అంత ఖర్చు పెట్టి తాగుతున్నా అంటే, దాంట్లో సామాన్య అందరికి ఇక్కడ ఉండే నీళ్లు, అక్కడ ఉండే నీళ్ళు అని సమానమైతే మనం ఇలా తాగాల్సిన అవసరం ఉంది. అంటే ఆ నీళ్ళు, జలదేవత అవుతుందో, ఎందుకంటే ఇది ఆపహ, ఇది పంచభూతాల్లో ఒక తత్వం. జలం ఏదైతే జలదేవత ఏదైతే ఉందో ఆ తత్వము, అలాగే పృథ్వీ తత్వం నుంచి ఉత్పన్నమైనటువంటి అన్నాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తత్వాన్ని, వాటి యొక్క రహస్యాన్ని తెలుసుకొని మనం వాటిని భుజించినట్లయితే, వాటిని భోగం చేసినట్లయితే, వాటిని చేసినట్లయితే మనలో ఒక శక్తిని, ఊర్జని కలగజేస్తున్నామంట, ఒక చైతన్యాన్ని ఉత్పన్నం చేస్తున్నామంట. కాబట్టి మనం తినే ఆహార పదార్థాన్ని బట్టి మన మనసు ఉత్పన్నమవుతుంది, సాత్వికతను పెంపొందిస్తుందన్నమాట. అందుకే ఒక ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉంది. సరే, స్థూల తాత్పర్యం ఇదే అనమాట. అది మంచి శ్లోకము. మనం తినే ఆహారాన్ని బట్టి మన మనసు తయారవుతుంది చెప్తామట. మనం తినే ఆహారాన్ని బట్టి
మన మనసు తయారవుతుందంటావా? అంటే మనసు మనకు ఎంత సక్రియంగా ఉంటే, ఎంత సాత్వికంగా ఉంటే అంత విచార శక్తి మనలో ఉత్పన్నమవుతుందన్నమాట. మనసు సరిగ్గా లేకపోండి, మనం తిన్న ఆహార పదార్థాలు సరిగ్గా తిన్న ఆహార పదార్థాలు సరిగ్గా జీర్ణం కాలేదనుకోండి, మనకు బద్ధకంగా ఉంటుంది, ఆలస్యంగా ఉంటుంది, మనసు సక్రియంగా ఉండదన్నమాట. మనకు తిన్న ఆహార పదార్థాలు మనకు సక్రియంగా అరుగుదలని అంటే అరిగించుకుంటున్నాం, బాగా ఉంటున్నామనుకోండి, ఒక తెలియనిలో ఉత్సాహం ఉంటుంది. బద్ధకం, ఆలస్యం ఇవన్నీ ఏమి ఉండవండి వ్యక్తికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు భిన్న భిన్న క్రియాకలాపాలు ఉంటారు. కొంచెం ఎక్కువ అతి భోజనం చేసిన ఏమవుతుంది? అది కూడా ఆలస్యాన్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. బద్ధకాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే నిష్కర్మత్వం తీసుకొస్తుందన్నమాట. అంటే ఏ కర్మ చేయనిదన్నమాట. అలా పడి ఉంటాం, అలా కూర్చొని ఉంటామన్నమాట. తక్కువ భోజనం చేసినా అదే నీరసం వస్తుంది. ఎక్కువ చేసినా అదే ఆలస్యం వస్తుందన్నమాట. అందుకే రితబుక్, మితబుక్, హితబుక్ అంటుంటామట. రితబుక్కు, హితబుక్కు, మితబుక్ అన్నమాట. మితంగా తినాలి, హితమైన తినాలి, రితంగా ఎంత తినాలో అంత తినాలన్నమాట. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. అది మంచి ఆహారం తీసుకోవాలి. దాన్ని బట్టే మన మనసు తయారవుతుంది. మనలో ఉండేటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే ఉత్పన్నమవుతాయి. కాబట్టి మనము వాటిని ఆ రకంగా తెలుసుకొని మనం భుజించినట్లయితే మనలో శక్తి, చైతన్యము, మనలో సాత్వికతను బట్టి రజోగుణమా, తమో గుణమా, సత్వగుణం అనేది మనలో ఉత్పన్నమవుతాయన్నమాట. అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజోగుణం ప్రధానంగా ఉంటుంది, తమో గుణం ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఆహార పానీయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత శుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. అందుకే కరోనా కాలంలో ఒక్కొక్కసారి మనం తినే పదార్థాలు ఎన్ని సార్లు ఎంత శుద్ధం చేసుకున్నాం, నీటిని ఎంత ఫిల్టర్ చేసుకొని తాగేవాళ్ళం. ఇది ఒక సందేశం మనకన్నమాట. మనం దానికి ఆ ప్రాణ దేవతను, అన్న దేవతను, మనము జల దేవతను మనం కలుషితం చేస్తున్నాం. వాటిని ఏ రకంగా ఆ రకంగా ఉపయోగించుకోవడం అన్నమాట. అందుకే దాని యొక్క ప్రభావం చూపించిందన్నమాట. అలాగా మనము ఏదైనా ఇప్పుడు మనం చేసే పంచభూతాల్లో ప్రతి భూతంలో ద్వారా ఉత్పన్న తత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మనకు సహకరిస్తుందన్నమాట. కాబట్టి మనం వాటిని అదే రకంగా జలీయ అంశాలను, జడ పదార్థాలను, జడ దేవతలను మనం తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలి. ఏది కూడా ఏమవుతుందిలే అని చెప్పి దాన్ని నిర్లక్ష్యం, ఉపేక్ష భావన ఉండకూడదు. జడ దేవతే కదా, దీంట్లో ఏమో చలనం ఉంది, గతి ఉందా అని చెప్పి ఏమవుతుంది అని చెప్పకూడదు. మనం చేసే అందుకు ఒక సాధకుడు, ఒక యోగి ఎవరైతే ఉంటుంటే ప్రతి పదార్థాన్ని కూడా అత్యంత జాగ్రత్తగా తీసుకుంటాడు, జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉంటాడన్నమాట. ఇప్పుడు జలమే కదా, ఏముంది, వ్యర్థంగా పోతే ముందు పోనివ్వండి, అగ్ని కదా వ్యర్థంగా మండుతుంటే మండనివ్వండి, విద్యుత్ కదా వ్యర్థంగా అలా ఏది వ్యర్థం కానిదన్నమాట. అంటే అలాంటి భావన మనలో తీసుకొని రావాలి. ఎప్పుడైతే స్థూల పదార్థాల పట్ల మనకు సూక్ష్మ దృష్టి వచ్చిందనుకోండి, అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాత్మ పట్ల మనకు సూక్ష్మ దృష్టి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఆ పరమాత్మ సూక్ష్మమైనటువంటి వాడు. కాబట్టి స్థూలాది పదార్థాల పట్ల మనకు సూక్ష్మత రాలేనప్పుడు సూక్ష్మ పదార్థాల పట్ల సూక్ష్మత ఎలా వస్తుంది? కాబట్టి మనకు ప్రత్యేక పదార్థం, పంచభూతాల ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా తెలుసుకొని వాటిని అదే విధంగా ఉపయోగించినట్లయితే అది మనలో ఒక శక్తిని, ఒక చైతన్యం ఉత్పత్తి చేస్తాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడిందన్నమాట. కాబట్టి అందుకే అన్నంలో, ఆ ప్రాణంలో అంత శక్తి వస్తుంది. ఒకవేళ ఈ తత్వాన్ని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే ఎండిపోయినటువంటి, నిర్బలమైనటువంటి, శక్తి లేనటువంటి దానికి కూడా శక్తి వచ్చేస్తుంది అనే అంశాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మనం ప్రాణోపాసన అనేది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి మనకు ప్రారంభంలో కొంతవరకు మనకు ప్రాణాన్ని పట్టుకొని, అంటే ప్రశ్వాస గతిని మనం గమనించినట్లయితే, విచారించినట్లయితే, అక్కడే మన మనసు కేంద్రీకరించినట్లయితే ఒక స్థిరత్వం తెలుసుకోవచ్చు. అంటే ఒక బుద్ధి ఉత్పన్నమవుతుంది. దాని ప్రకారంగా మనం ఆ పని చేయాలి. అస్తు. అంటే మహోదయ, ఇక్కడ మనకి అంటే చాలా మంది ఇప్పటి కాలంలో ఈ అన్నం తినడం అనేది కూడా, ఈ నీళ్లు తాగడం అనేది ఒక ప్రక్రియలా చేస్తారు కానీ దాని ముందు ఉపాసన ఉండదు. అది తెలుసుకున్నప్పుడు దానివల్ల మనకి ప్రాణశక్తి ఉజ్వలమై మనకి దేహ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అన్న సారాంశమే కదా మహోదయ ఇక్కడ చెప్పడంలో. ఈ రోజుల్లో మనం పరిగెడుతూ అన్నం చేస్తున్నాం, పరిగెడుతూ భోజనాలు చేస్తున్నాం, కారులో వెళ్తూ టిఫిన్ చేస్తున్నాం, లేదా మాట్లాడుతూ చేస్తున్నాం, లేదంటే నీళ్లు కూడా తాగుతున్నా అంటే అక్కడ పరిగెడుతూనే అన్ని చేసేస్తున్నాం. అంటే మనకు దేనికోసం అయితే కష్టపడి దాన్ని శాంతంగా, ప్రశాంతంగా కూర్చొని తినడానికి సమయం లేకుండా పోతున్నాం. కొంతమంది అయితే మనం ఇప్పుడు ఏముంది టీవీ చూసుకుంటూ మనం టిఫిన్ చేస్తూ కూర్చుంటాం. ఒకరు పాఠం పెట్టుకొని మనం వీడియో ఆన్ చేసాము, కూర్చొని మనం టిఫిన్ చేస్తూ ఉంటాం, భోజనం చేస్తూ ఉంటాం, టీవీ పెట్టుకొని భోజనం చేస్తూ ఉంటాం. ఏమవుతుంది, మన దృష్టి అక్కడ, మన మనసు అంతా అక్కడ ఉందన్నమాట. ఎందుకంటే మనసు ఒక సమయంలో ఒకే పని చేయగలుగుతుంది, 2 పనులు చేయలేదన్నమాట. నీ టీవీ మీద నీకు దృష్టి ఉంది, వేరే వీడియో మీద, పాట మీద నీ దృష్టి ఉంది. అప్పుడు మనం చిన్న ఆహార పదార్థం అవుతుంది, మన లాలాజలం మనం నములుతూ ఉంటే లాలాజలం సరిగా నోట్లో ఊరుతుందన్నమాట. అది ఊరదన్నమాట. ఆ లాలాజలం కలగకపోతే నీకు పాచన శక్తిలో సరిగా ఉండదన్నమాట.
కాబట్టి మనం అది ఉపాసన అంటే ఏంటి? ఇప్పుడు అన్న ఉపాసన ఎలా చేయాలి, జల ఉపాసన ఎలా చేయాలంటే అవి ఆ పదార్థాలను తీసుకునేటప్పుడు దాని దృష్టి ఉంచి తీసుకోవాలి. అది సరిగా మన ప్రాణంలోకి వెళ్ళి, మన పిండంలోకి వెళ్ళి ఏ రకమైన కార్యం చేయాలని, ఏ రకమైన పని చేయాలో ఆ పని చేస్తున్నామట. మనసు ఎక్కడ పెట్టినామంటే అది ఒక చోట వెళ్ళాల్సి ఇంకో చోట వెళ్తుంది. అది మనకు శ్వాస నాళిక 2 ఉంటాయి కదా! ఒకటి శ్వాస నాళిక ఉంటుంది, ఒకటి ఆహార నాళిక ఉంటుందన్నమాట. అది ఆహార నళికలోకి వెళ్తుంది, శ్వాస నళికలోకి వెళ్తుంది, శ్వాస నళికలోకి వెళ్తుంది, ఆహార నళికలోకి వెళ్తుందన్నమాట. అంటే మన మనస్సు అనేది ఎక్కడో ఉండంటే ఏమవుతుందంటే అది ఆ పదార్థం సరిగ్గా పనిచేయదు. అంటే ఎక్కడ ఆ పదార్థం, ఆ ద్రవం ఎక్కడికైతే వెళ్ళినా ఆ ద్రవం అక్కడికి వెళ్ళేదన్నమాట. అందుకే ఆ రకమైన ఉపాసన చేయాలి మనకు. అంటే మనం తినేటప్పుడు, తాగేటప్పుడు శ్రద్ధ, భక్తిపూర్వకంగా, అందుకే మంత్రపాఠం చెప్పి, ఎందుకంటే మనం ఎందుకంటే పొద్దునుంచి చాలా సాయంత్రం వరకు ఎన్నో విచారాల్లో ఉంటాయి. ఎంతో అన్ని భిన్న భిన్న విషయాల్లో మనం ఓతప్రోతమై ఉంటామన్నమాట. అక్కడి నుంచి బయటకొచ్చేసి మన మనస్ఫూర్తిగా ఇక్కడికి రావాలని చెప్పి ఆ మంత్రపాఠం చెప్పి మనఃపూర్వకంగా నేను తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సుపాచ్యం కావాలి, సుబుద్ధి కలగాలి, మంచి మనసుని ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆ పరమాత్మని ప్రార్థిస్తూ, అన్య స్వరూపం పరబ్రహ్మని ప్రార్థిస్తూ మనం భుజిస్తామన్నమాట. కానీ అక్కడ సుపాచ్యము, సుబుద్ధి కలగాలి, మనసు కలగాలి, ఆరోగ్యం కలగాలి అని చెప్పి. ఇవన్నీ సుపాచ్యం అయినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అది సుపాచ్యం కాకపోతే అన్ని కూడా మనం చూస్తుంటాం. సుపాచ్యం కానంత వరకు ఏంటంటే వ్యక్తికి చాలా ఇదిగా ఉంటుందన్నమాట, బేచైనిగా ఉంటుందన్నమాట. కాబట్టి అత్యంత ప్రధానమైనటువంటి కంటే ఆ రకం ఉపాసన చేయాలంటే అంటే సావధానంగా, సతర్కంగా ఆలోచిస్తూ, విచారిస్తూ మనము మనం తినే ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ వహించి శ్రద్ధగా ఉంచుకుంటూ, పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం భుజించినట్లయితే అది నీకు శక్తిని, బలాన్ని, ఒక ఆధ్యాత్మిక శక్తిని ఉత్పన్నం చేస్తుంది. వీళ్ళు తినే సమయం కాదు, మనం తినటానికి ఉపయోగపడుతున్న ప్రతి పదార్థాన్ని కూడా మనం ఏం చేయాలి, ఆ స్థానాన్ని, ఆ పాత్రను, అంటే మనకు భోజనానికి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ప్రారంభించిన అంటే దానికి కావాల్సిన పదార్థాన్ని తయారు చేసుకోవడం నుంచి మొదలుకొని అది సమాప్తి వరకు, తర్వాత మనం భుజించే వరకు అన్ని కూడా ప్రత్యేక క్రియాకలాపాలు మనం భుజించడానికి ఏవైతే సహాయపడుతుందో ఆ పదార్థాలన్నింటిని కూడా పట్ల కూడా మనం శ్రద్ధ వహించాలి. అవి వ్యవస్థితంగా ఉంచుకోవాలి. అది ఒక ఉపాసన అన్నమాట. వాటి పట్ల మనం శ్రద్ధ కలిగినట్లయితే సూక్ష్మ విషయాల పట్ల శ్రద్ధ వస్తుంది. అంటే స్థూల విషయాల పట్ల మనకు ఉండే విధానం, జీవించే విధానం తెలిసినట్లయితే సూక్ష్మ కర్మల పట్ల కూడా మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం వచ్చేస్తుంది అన్నమాట. అస్తు. ఆ రకంగా అర్థం చేసుకోండి మీరు చెప్పినట్టుగా అనంత గారు. అస్తు, ఉత్తమం. ఇప్పుడు ఇక్కడ మహోదయ శుష్కాయ స్థానవే బ్రూయా జాయేరన్ అన్నారు కదా మహోదయ. అంటే ఎండిపోయిన ఒక చెట్టు అంటే దానికి ఇంక జీవం లేదు. దానికి ఇది ఉపదేశించినప్పుడు అది కూడా ఈ నీరు నాకు వచ్చింది ఇలా ప్రాణశక్తి అని తెలుసుకుంటే దాంట్లో కూడా మళ్ళీ ఉజ్వలం అవుతుంది ప్రాణశక్తి అనేది కూడా ఇక్కడ ఒక తాత్పర్యం మహోదయ. అంటే ఒక ఉప్మా అంటే ఎట్లా ఉంటుందంటే అతిశయోక్తులు చెప్తామాట. అంటే నిర్బలమైన దానికి ఏం శక్తి లేదంట, పూర్తి ఎక్కడో ప్రాణం ఉంటుంది, ప్రాణం పోతే పోలేదన్నమాట ఉంటుంది. కానీ అటువంటి నిర్బలమైనటువంటి లేవలేదు అనుకుంటాం, ఆ చెట్టుకు బతకదంటూ అటువంటి దాంట్లో కూడా మనం వ్యవస్థితంగా నీళ్లు పోసినట్లే దానికి కొంచెం సురక్షితంగా దానికి పాలు తీసేసిన దాంట్లో ప్రాణశక్తి వచ్చేస్తుంది. అలాగా నిర్బలమైన వ్యక్తిలో కూడా, శక్తిహీనమైన వ్యక్తిలో కూడా ఈ రకంగా మన ఆహార పానీయాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితేనా ఆయన శక్తి వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది. ఈ విషయంలో గాంధీ మహాత్మా తన భార్యకు చాలా నిర్బలంగా అయిపోయిందన్నమాట. గాంధీ మహాత్మా గారి భార్య పేరేంటి తెలుసా ఎవరికైనా? కస్తూరిబాయి. ఓకేనా? మీరాబాయి, కస్తూరిబాయి అంటారు. కస్తూరిబాయి తో ఆమె చాలా నిర్బలం అయిపోయిందన్నమాట. వైద్యులు అప్పుడు ఉండే అంగ్రేజీ వైద్యులు అంటే ఏం చెప్పాడు, ఏంటి మీకు మాంసం తినిపించాలి అది ఇది అని చెప్పామట. వాడు ఏం సంకల్పిస్తున్నాడు, ప్రాణం పోయినప్పుడే మాంసం తినను సంకల్పం తీసేసుకున్నామట. డాక్టర్లు ఏమంటే నిర్బలమైన శరీరానికి, ఎందుకంటే అది ఆయుర్వేదం యొక్క సిద్ధాంతం అన్నమాట. ఏమన్నా శరీరంలో ఏదైనా ప్రాణికి కండలు లేకపోతే, బలం లేకపోతే మాంసం తినిపించేవారు అన్నమాట. దానికోసం అంటే అనారోగ్య అవస్థలో మనకి మాంసం తినే విధానం అంట, అంటే కండ తీసుకురావడం కోసం, ప్రాణాన్ని బతికించడం కోసం అన్నమాట. ఓకేనా? తో మాంసం తినిపిస్తే కానీ వీళ్ళు శక్తి రాదండి, బలం రాదండి, చాలా కష్టం లేదు, బతకడం కష్టం అది అన్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాంసం తినను, నేను అలా చేయించను, చికిత్స చేయించను, అసలు అంగ్రేజీ మందులు ఉపయోగించాను, ఆయుర్వేదంతో దీన్ని ఆ రోగం న్యాయం చేసుకుంటాను. ఎంత చెప్పినా వినలేదు అనమాట ఆయన. చాలా మంది అనేక రకాల ప్రయోగాలు చేశారు. ప్రాణమైన మా భార్య చనిపోయిన పర్వాలేదు నేను మటుకు ఆ రకం చికిత్స చేయించను, నేను చేస్తే కాబట్టి నేను ఇచ్చిన పదార్థాల ద్వారా నేను చేస్తాను, నేను పాలతోటి ఇంకా తక్కరంతో లేదంటే ఇంకా వేడి నీళ్ళతోటి అని చెప్పి సామాన్య లఘు ప్రయత్నాలు చేసి ఆయనకు మంచి వేడి నీళ్ళు ఇస్తూ, మంచి పాలు ఇచ్చేస్తూ, ఆహారంలో కొంచెం మార్పు తీసుకొచ్చి ఆయన డాక్టర్లు చేయని పని ఈయన చేసి బాగా ఆరోగ్యవంతాలు చేశాడన్నమాట.
ఇది పాఠంలో ఒక లెసన్ ఇచ్చేదన్నమాట. పాఠంలో ఒక లెసన్‌గా స్కూల్‌లో, కాలేజీలో పెట్టారన్నమాట. అది చూడు కేవలం ఆహార పదార్థాల అంత బలం వచ్చేసిందన్నమాట. అసలు బతకదు. డాక్టర్లు చెప్పేసి ఈ అమ్మాయి ఈమె బతకదు, మీరు తీసుకెళ్ళిపోండి మాతో కాదని చెప్పేసిందన్నమాట. అయినా పర్వాలేదు చనిపోయిన నేను మటుకు మాంసం తినిపించాను. మాంసం ఉంటేనే బతుకుతుంది అది ఇది అని చెప్పి ఈ ఔషధం వేసుకుంటేనే తింటేనే బతుకుతుంది. కెమికల్స్ కలిపిన అవన్నీ చెప్పినా కూడా ఆయన పర్వాలేదు నేనే వైద్యం చేసుకుంటా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడన్నమాట. ఎవరు చెప్పిన మాట వినలేదన్నమాట. తీసుకొచ్చి స్వయం వేడి నీళ్ళతోటి, దాంట్లతోటి ఆ రకంగా సేవలు చేసి ఆయన నెల లోపలనే మంచి ఆరోగ్యవంతురాలు అయిపోయిందన్నమాట. ఈ ప్రత్యక్షంగా ప్రేరణాదాయకంగా ఘటన విశేషాన్ని ఇక్కడ ఉల్లేఖించాడు మహాత్మా గాంధీది. అలాగా అంటే ప్రాణంలో అట్లా మనకు అన్నంలో జలంలో అంత శక్తి ఉందన్నమాట. వేడి నీళ్ళ ద్వారానే ఆయన ఆ రకంగా ఆయన చైతన్యవంతురాలు చేసి ఆరోగ్యవంతురాలు చేశామన్నమాట. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో లోపాలు ఉండటం వల్ల ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయన్నమాట. మనం తినే ఆహార పదార్థాలు సక్రమంగా ఉంటే మనకు ఎటువంటి దోషం ఉండదన్నమాట. అందుకే తెలిసిపోతుంది ఎవరికైనా మనం తినే ఆహారం ఎక్కడ దోషం వచ్చినా పానీయంలో గానీ, ఘన పదార్థంలో గానీ వెంటనే కొంచెం సూక్ష్మంగా గమనించినట్లయితే పండితులు అయితేనా వెనక కనిపెట్టేస్తుంది. ఈ చాలా మంది స్థూలంగా ప్రతి ఒక్కరు తెలుస్తూ ఉంటుంది. నేను ఈ పదార్థం తిన్నాను అందుకే నా శరీరంలో మార్పు వచ్చేసింది, ఈ తలనొప్పి వచ్చేసి, కడుపు నొప్పి వచ్చేసింది, లేదంటే నాకు ఇక్కడ వికృతి వచ్చేసింది, లే వాతం చేసింది, పిత్తం చేసింది, కఫం చేసింది, ఎక్కువ మజ్జిగ తాగేసాను, ఎక్కువ పాలు తాగేసాను, ఎక్కువగా పెరుగు తినేసాను, నాకు కఫం వచ్చింది, దగ్గు వచ్చింది, ఆయాసం వచ్చింది. ప్రతిదీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దీనివల్ల నా ఈ నూనె వస్తువులు ఎక్కువ తిన్నాను అందుకే ఆయాసం వచ్చేసింది, దగ్గు వచ్చేసింది అని చెప్తూ ఉంటామన్నమాట. అంటే ఏంది మన ఆహార పదార్థాలు లోపం ఉండడం, దోషం ఉండటం వల్లే మన ప్రకృతికి విరుద్ధంగా తీసుకున్నామాట. అందుకే అది ప్రకృతి వికారాన్ని ఉత్పత్తి చేసిందన్నమాట. అది సక్రమంగా తీసుకున్నట్లయితే అక్కడే మన ప్రాణం లేచి కూర్చుంటుంది. అలాగా ఒక శుష్క చెట్టును, ఎండిపోయిన చెట్టు కూడా ప్రాణం వచ్చేస్తుంది. అంటే ఆ రకమైన శక్తి దీంట్లో ఉంది. మనం దీని అన్నాన్ని జలతత్వాన్ని తెలుసుకొని మనం భుజించినట్లయితే నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అనే భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు మహోదయ. అందుకే మనం తినే పదార్థాలు ఏవైనా కానీ తినడమే కాకుండా ఆ వస్తువులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, ఏవైతే ప్రతిదీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతి నీటిగా ఉంచుకోవాలి, ప్రతి వ్యవస్థితంగా ఉంచుకొని చేసినట్లయితే మన చేతుల్లో మన ఆరోగ్యం మన కాడనే ఉంది. ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత చెప్పే డాక్టర్ అదే పని చేస్తామన్నమాట. మనం ఇక్కడ ఇంట్లో తీసుకోము, అక్కడ వాడు డబ్బులు ఇచ్చి లక్షలు పెడతాం కదా, అదే వాడు ఇచ్చేస్తాం మనం తిరిగి ఇచ్చేసి. ఇక్కడ మన ఇంట్లో చేసుకుని తింటే సరిపోదు, అక్కడ బయట హాస్పిటల్లో ఫుడ్ పెట్టేస్తామంట. డబ్బులు తీసుకొని ఏదో కిచడి పెట్టేస్తామంట, అది మనకి ఏదో పెసరపప్పు తీసిన పప్పు పెట్టేస్తామంట. అవన్నీ మనం చేసుకోకుండా ఇప్పుడు నాలుక రుచి కోసం మసాలాలు అని చెప్పి అతిగా మనం తినేయడం వల్ల మనకు అవన్నీ వికారాన్ని ఉత్పత్తి చేస్తున్నామట. అంటే మనకు అందుకే భవిష్యత్తులో ఆయుర్వేదం చెప్పుకున్నాం. కొన్ని ప్రతి మహిళలకు స్వాభావికంగా పెద్దవాళ్ళకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేదు కానీ చేసేటప్పుడు వంటలు చేసేటప్పుడు ఈ పదార్థంతో ఇది ఉండాలి, ఈ పదార్థంతో అంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఏవైతే కావాలో వాటికి కావాల్సిన ప్రకృతి అనే వాతపిత్త కఫములు సమానంగా ఉంటాయి. కావాల్సినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని వాళ్ళు సమానంగా వేసేవాళ్ళు అన్నమాట. అంటే మెంతులు కానీ, కరివేపాకు కానీ, ఆవాలు, జీలకర్ర కానీ ఇవన్నీ ఏవైతే వేస్తారో అన్ని ఒక సమ బ్యాలెన్స్ లో ఉంటాయి. మన వాతపిత్త కఫములు తెలుసుకొని చేసేవాళ్ళు. కొంచెం తెలియక మన వాళ్ళు ఒకటే పదార్థం ఎక్కువ వేస్తుంటామట. అది ఏ వాతాన్ని పెంచుతుంది, లేదా పిత్తాన్ని పెంచుతుంది, లేదా కఫంను పెంచుతుంది అన్నమాట. సమ బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు అన్నమాట. ఇదో మనకి ఇవి తింటున్నామంటే దీంట్లో మజ్జిగ పులుసు ఉండాలి, ఇది తింటున్నామంటే మనకి ఈ పదార్థం ఉండాలి, పులుపు ఉండాలి, దీంట్లో ఇది ఉండాలి అని చెప్పి ఆ రకం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిపాటి లేదన్నమాట, ఏదో మనం చేసేస్తూ పోతున్నామట. అంటే పాక విద్య కూడా ఒక విద్య అన్నమాట. ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఏ మాత్రంలో ఉండాలి, ఓకేనా? అవన్నీ మనకు తెలుసుకొని చేసినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందన్నమాట. అప్పుడు స్త్రీలు అదొక ఇంటిగా ఉండాలి, అలా చేసుకునేవాళ్ళు, అన్ని తయారు చేసుకునే వాళ్ళు పదార్థాలు. ఇప్పుడు అన్ని రెడీమేడ్కి వచ్చేసినాయి, ఏది పడితే వేసేసుకుని తాత్కాలికంగా ఏదో ఒకే విటమిన్స్ ఉంటాయి, ఒక తత్వాన్ని పెంచుతున్నారు, ఒకే రకమైనటువంటి ప్రోటీన్స్. అస్తు ఈ విషయంలో సందర్భోచం చెప్పుకున్నామండి. కాబట్టి మనం ప్రాణ రక్షణ కొరకు మనకు అన్నము, జలము అత్యంత ఆవశ్యకమైనటువంటివి. అటువంటి అన్న జల విషయంలో మనం తెలుసుకొని మనము ఉపాసన చేసినట్లయితే, వాటిని ఉపయోగించినట్లయితే, ఆ రకంగా ఉపయోగించినట్లయితే మనకు నిర్బలమైన వ్యక్తిలో కూడా బలం వస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ ఈ మంత్రాలు చేసాం. అస్తు ఈ అంశాన్ని. కాబట్టి మనకు దీనికి ఒక ప్రక్రియ చెప్పారు, యజ్ఞానుష్ఠానం ఎలా ఉండాలి, ఏ విధంగా అనేది. ఆ ప్రక్రియ అనేది ఒక అనుష్ఠానం చేస్తే ఎటువంటి ఫల ప్రాప్తి కలుగుతుంది, ఇది అనుష్ఠాన ప్రక్రియ. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు శాంతి పాఠ. అస్తు మహోదయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ.